రైట్ వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ 2026 నూతన సంవత్సరానికి సంబంధించి మనకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. అయితే ఎవరైతే ఇది వరకు 2025 ప్రిపరేషన్లో స్టిల్ కంటిన్యూస్గా ఉన్నారు అండ్ స్టిల్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు, సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే అలాగే కొనసాగిస్తూ ఉండండి. సో మనకు మరి ఒకసారి 2026 నోటిఫికేషన్ రావడంలో జరిగింది. అయితే 2025 సంబంధించి క్యాలెండర్ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కొన్ని ఏరియాలలో కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్లలో ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ దృష్ట్యా సో ఎగ్జామినేషన్స్ అనేది పోస్ట్ పోన్ కావడం అదేవిధంగా కొన్ని నోటిఫికేషన్స్ డిలే కావడం, కొన్ని ఎగ్జామ్స్ డిలే కావడం జరిగింది. బట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2026 ఈసారి అలా కాదు అని మనం ముందుగా ఆశించి ముందు నడుద్దాం. సో 2025 సంబంధించిన జాబ్ క్యాలెండర్ గురించి ఒక స్మాల్ లుక్ వేసుకుందాం. సో ఎప్పుడు ఏ నోటిఫికేషన్ రాబోతుంది అండ్ దాని యొక్క ఎగ్జామినేషన్ ఫామ్ ఫిల్లింగ్ ఎప్పటి వరకు కొనసాగుతుంది అండ్ ఎగ్జామినేషన్ ఏ మంత్లో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబడుతుంది. సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూద్దాం. ఓకే రైట్. సో ఫస్ట్ మనకు రాబోతున్న నోటిఫికేషన్ జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే సో మనకు ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ మనకు సిజిఎల్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఫామ్ ఫిల్లింగ్ అనేది ఏప్రిల్లో, సో మార్చ్లో మనకు సిజిఎల్, జేఈ అదేవిధంగా ఫేస్ సెలెక్షన్ పోస్టులు సో మనకు మార్చ్లో నోటిఫికేషన్ రావడం జరుగుతుంది 2026. వీటి యొక్క ఫామ్ ఫిల్లింగ్ అనేది మనకు ఏప్రిల్లో ఎండ్ కావడం జరుగుతుంది. సో సిజిఎల్ ఎగ్జామినేషన్, జేఈ ఎగ్జామినేషన్ అదేవిధంగా సెలెక్షన్ పోస్ట్ సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది మనకు మే నుంచి జూన్ మధ్యకాలంలో, మే టు జూలై మధ్యకాలంలో, ఓకేనా. సో మే టు జూలై మధ్యకాలంలో వీటి యొక్క ఎగ్జామినేషన్ అనేది ఈ షెడ్యూల్ కూడా ఇచ్చినారు. ఓకే రైట్. సో నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ సంబంధించి అదేవిధంగా స్టెనో గ్రేడ్ సి, గ్రేడ్ డి సంబంధించింది అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్. ఓకే సో చాలా శుభవార్త, ఎవరైతే స్టిల్ ఎంటీఎస్ లో కొనసాగుతున్నారో సో మీకు ప్రిపరేషన్ మరింత బూస్ట్ చేసుకోండి. సో మళ్ళీ మీకు మరొక నోటిఫికేషన్, సో మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మీరు ఆల్మోస్ట్ 2025 నోటిఫికేషన్ లో మీరు షార్ట్ లిస్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే వేకెన్సీ అనేది 8021 అండ్ కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంది. ఓకే రైట్. సో నెక్స్ట్ స్టెనో సిహెచ్ఎస్ఎల్, సో స్టెనో గ్రేడ్ సి, గ్రేడ్ డి మరియు కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ వీటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు ఏప్రిల్లో రావడం జరుగుతుంది అండ్ వీటికి ఫామ్ ఫిల్లింగ్ అనేది మేలో ఎందుకు రావడం జరుగుతుంది. సో సిహెచ్ఎస్ఎల్, స్టెనో గ్రేడ్ సి, గ్రేడ్ డి అదేవిధంగా కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ వీడియో ఎగ్జామినేషన్ షెడ్యూల్ అనేది మనకు జూలై నుంచి సెప్టెంబర్ మధ్యలో, ఓకే. సో జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వీటి మధ్యకాలంలో ఈ ఎగ్జామినేషన్ అనేది కావడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ 2026, ఓకే. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ హవాల్దార్ 2026 సో జూన్ లో నోటిఫికేషన్ వస్తుంది, జూలైలో కంప్లీట్ అవడం జరుగుతుంది, సెప్టెంబర్ అండ్ నవంబర్ లో వీటి యొక్క ఎగ్జామినేషన్ అనేది షెడ్యూల్ ఇచ్చినారు. సో 2020 జరిగిన ఒడిదుడుకుల దృష్ట్యా సో 2020 యాజ్ పర్ ద షెడ్యూల్ ప్రకారమే మనకి ఎగ్జామ్ ఖచ్చితంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకేనా రైట్. సో నెక్స్ట్ ఎస్ఎస్సి సిపిఓ, సో ఎస్ఎస్సి సిపిఓ మనకు మే 26లో సో మేలో రాబోతుంది అండ్ జూన్ లో ఫామ్ ఫిల్లింగ్ ఎండ్ అవుతుంది అండ్ అక్టోబర్, నవంబర్ లో మనకు ఎగ్జామినేషన్ కావడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ కానిస్టేబుల్ జీడీ, ఎస్ఎస్సి జీడీ, సో ఇది మనకు సెప్టెంబర్ లో రావడం జరుగుతుంది అండ్ అక్టోబర్ లో ఎండ్ కావడం జరుగుతుంది. దీని యొక్క ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఇయర్ లో ఉంటుంది యాజ్ యూజువల్ గా అందరికి తెలిసిన విధంగా. సో జనవరి, మార్చ్ మధ్యలో రావడం జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. సో మనకు 2026లో సో ఎస్ఎస్సి నోటిఫికేషన్ కూడా మనకు ముందుగానే షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. సో దయచేసి మీ యొక్క ప్రిపరేషన్, చాలా మంది మిత్రులు స్టిల్ ఎస్ఎస్సి ప్రిపరేషన్ లో కొనసాగుతూనే ఉన్నారు కాబట్టి సో అలాగే మీరు కొనసాగుతూ ఉండండి, ఎక్కడ మీరు బ్రేక్ ఇవ్వద్దు. వన్స్ మీ యొక్క ప్రిపరేషన్ విధానంలో బ్రేక్ ఇస్తే మాత్రం అవి అంతే సంగతులు. సో మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకోవడం అనేది చాలా టైం టేకింగ్ అనేది, కొంతమంది ఇంట్రెస్ట్ కూడా లాస్ అవ్వడం జరుగుతుంది. సో దయచేసి దృష్టిలో పెట్టుకోండి. సో ఇఫ్ యు ఆర్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్ ఇన్ ఎనీ అదర్ ప్రైవేట్ సెక్టర్, సో మీరు ప్యారల్ గా మీరు జాబ్ చేస్తూ ప్యారల్ గా మీ యొక్క ప్రిపరేషన్ విధానాన్ని కొనసాగిస్తూ ఉండండి. సో ఎక్కడో ఒక చోట జాబ్ తొలగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.